రైట్. సో చూద్దాం సార్. సో ఆశలు అయితే నిజంగానే చాలా ఉన్నాయి. మధ్య తరగతి వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు అనేది అయితే ఎప్పుడు వినిపిస్తుంటుంది. మాట్లాడితే పూరర్ సెక్షన్ అంటారు, బిలో పావర్టీ లైన్ అంటారు. ఎస్, గుడ్ దట్ వాళ్ళు పైకి రావాల్సిన అవసరం ఉంది. బట్ వాట్ అబౌట్ ద మిడిల్ మెన్ కాదు, మిడిల్ క్లాస్ పీపుల్, వాళ్ళ సంగతి ఏంటి అనేది మాత్రం ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సింది. ఆ క్వశ్చన్ మాత్రం అలాగే ఉండిపోతుంది. రాంబాబు గారు, మీరు ఎలాగ చూస్తారు ఓవరాల్గా? సో బడ్జెట్ ముందున్నప్పుడు మనం మాట్లాడుతూనే ఉంటాం, బట్ ఓవరాల్గా సో వాట్ ఆర్ ద కీ ఏరియాస్ లైక్ గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఆన్ దిస్? డెఫినెట్లీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ గవర్నమెంట్, ఇది ఫుల్ బడ్జెట్ కాదు కాబట్టి దీని మీద మనం ఎక్కువ అంచనాలతో మాట్లాడినా కూడా అవన్నీ రియలైజ్ అయ్యేటటువంటి అవకాశాలు లేవు. బట్ మన కోరికలు తప్పనిసరిగా ప్రతి బడ్జెట్ ముందు ఇట్లా ఉంటే బాగుండేదని ఎప్పుడు చెప్పుకుంటుంటాం. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్తో కూడా అట్లాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్తో ఎవరికి అందుబాటులో ఉన్న డిస్కషన్స్ వాళ్ళు చేస్తుంటాం. మేము కూడా అనేక సార్లు చేసాం. ప్రీ బడ్జెట్లో ఎంప్లాయీస్కి సంబంధించి ఈ రకంగా ఉండాలి అనేటటువంటి, ముఖ్యంగా స్టాండర్డ్ డిడక్షన్స్ అనేటంటే మొత్తం ఓవరాల్ బడ్జెట్ కానీ మనం చూస్తే వాళ్ళ అంచనాల ప్రకారం మన అంచనాల ప్రకారం కూడా ఒక 4-5 సెక్షన్స్ కింద డివైడ్ చేసుకుంటారు మొత్తం భారతదేశాన్ని. దానిలో కామన్ మ్యాన్ అన్ని సెక్షన్స్లోకి వచ్చేటట్టు వాడు ఇండైరెక్ట్ ట్యాక్సెస్తో డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటటువంటి వ్యక్తి వాడు, డైరెక్ట్ ట్యాక్స్ కాకుండా. రెండోది వచ్చేటప్పుడు మిడిల్ క్లాస్. ఇందాక మీరు అనేది ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎకనామికల్ గ్రోత్ కంట్రీలో చాలా ఉపయోగపడేటటువంటి వర్క్ ఫోర్స్ వీడు. కరెక్ట్. They are the spinners actually. Yes. సో క్యాపిటల్ పెట్టే అంటే ఇప్పుడు మనం ఈ సంపద సృష్టికర్త ఎవరు అని కనుక మాట్లాడితే క్యాపిటల్ పెట్టినటువంటి వాడా లేదా దీన్ని శ్రమ పడినటువంటి, ఈ చర్చ ఎప్పుడు వస్తుంటుంది. సో కొన్ని ప్రభుత్వాలు ఈ సెక్షన్ని అడ్రస్ చేస్తాయి. వీళ్ళ దగ్గర కనుక కొద్దిగా మనీ కనుక మనం సేవ్ చేస్తే అది మళ్ళీ తిరిగి కంట్రీస్ గ్రోత్కి ఉపయోగపడతాయి. సో మిడిల్ క్లాస్. రెండోది వచ్చేవాడికి ఇండస్ట్రీ గ్రోత్ లేకుండా గ్రోత్ అవ్వటం అనేటటువంటిది అసాధ్యం. సో తర్వాత కార్పొరేట్లు అనేది మహిళలు ఇవన్నీ వస్తాయి. సో దీనిలోకి వచ్చేటప్పటికి ఎంప్లాయీస్ యొక్క ఎక్స్పెక్టేషన్ న్యాచురల్గా సంపాదన పెరిగే కొద్ది కొద్దిగా సేవింగ్స్ చేసుకోవాలనేటటువంటి ఆలోచనలు ఉంటాయి. సో దీనిలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పొలిటికల్ పార్టీసే ప్రామిసులు కూడా చేస్తుంటాయి. ఎన్నికల ముందు మేము వస్తే ఈ రకమైనటువంటి వెసులుబాటు కల్పిస్తామనేటటువంటి, కానీ తర్వాతకు వచ్చేటప్పటికి ఆ వాగ్దానాలకి అనుగుణంగా బడ్జెట్లు లేకపోవటం అనేటటువంటిది కొద్దిగా ఇబ్బంది కలిగించేటువంటి అంశం. సో ఈ మధ్యకాలంలో మనం కనుక చూస్తే ట్యాక్స్ పేయర్స్ యొక్క సంఖ్య పెరగటం అనేటటువంటిది అది వెల్కమింగ్ ఫీచర్. సో ఈ 5 కోట్లు 6 కోట్లకు పరిమితం అయ్యేది మనం చూసాం 10-11 కోట్లది. అట్లాగే జిఎస్టీ అనేటటువంటిది ఒక సిస్టమ్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఆ జిఎస్టీ వెళ్తూ వస్తున్నాయి. సో దాంతో మనం కంపేర్ చేస్తే ఏ ఒక్క వ్యక్తిని మనం బాధ్యులు చేయకపోయినా ఆ ప్రజల దగ్గర ఒక ఇన్కమ్ అనేటటువంటిది జనరేట్ అవుతుంది అనేటటువంటిది ఆలోచన వస్తుంది. సో దాంతోపాటుగా ట్యాక్స్ పే చేయడం అనేటటువంటిది ప్రతి ఒక్క పౌరుడి యొక్క బాధ్యత కాబట్టి కంట్రీ ఆ రకంగా వెళ్తుంది. కాబట్టి ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేటటువంటి దాన్ని ఎంత ఎఫెక్టివ్గా కనుక నియంత్రించగలిగితే కంట్రీ ఆ రకంగా గ్రోత్కి వెళ్తుంది. బట్ అన్ఫార్చునేట్గా వచ్చేటప్పటికి ఆ ఐడియల్ ఫిస్కల్ డెఫిసిట్ని దాటి బారోయింగ్స్ కోసం తాపత్రయపడేటటువంటి ప్రభుత్వాలు మనం చూస్తాం. ఈవెన్ మొన్న లాస్ట్ బడ్జెట్లో కనుక చూస్తే వేరియేషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి వేరియేషన్ పెరగడంతో పాటుగా గవర్నమెంట్ని ఎక్సెసివ్ బారోయింగ్స్కి పుష్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా చర్చ పొలిటికల్గా వెళ్ళటలేదు నేను. బట్ ఎకనామికల్గా కనుక చాలా ఎఫెక్టివ్గా కనుక ఆర్గనైజ్ చేయకపోతే చివరికి రాష్ట్రాలు కేంద్రాలు కూడా ఆ ఎక్సెసివ్ బారోయింగ్స్లో కనుక పడినప్పుడు మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ కూడా పేమెంట్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ వడ్డీ చెల్లింపుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత చివరికి ఎక్కడెక్కడికో మనం ల్యాండ్ అయ్యేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి. అందుకే నాకు ఇప్పటికీ జ్ఞాపకం, రోసయ్య గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఊరికే ప్రామిసులు చేసేస్తుంటాడు. బట్ నేను చేయాల్సి వచ్చినోడికి నేను చేస్తున్నాను, ఇక్కడ నేను చేయలేకపోతున్నానని అనేవాడు. యాక్చువల్గా మనం చూస్తే ఇవాళతో కంపేర్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు అంత ఇదిగా ఎక్కువ ప్రామిసులు చేసిన సందర్భాలు కనిపించవు, అవసరమైన సందర్భాలు. బట్ అప్పుడు కూడా రోసయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్గా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, ఆయనకు చెప్పేవాడిని నేను ఏదైనా అనౌన్స్ చేసేటప్పుడు నాకు చెప్పు అని. అంటే ఫైనాన్స్ మినిస్టర్స్కి ఆ రకమైనటువంటి అవగాహన కొద్దిగా కాన్షియస్ ఉండాలి. సో ఎట్లా పడితే అట్లా పొలిటికల్గా డిక్లేర్ చేయకుండా, నేను బడ్జెట్ వచ్చేటప్పటికి ఎకానమీని డీల్ చేయాలి. ఎక్కడ ఏ రకమైన ఇది ఉండకూడదు. ఎక్కడ మిగతా పార్టీలు ఊరుకుంటాయా, ఈ పొలిటికలైజ్ అయినాయి. సో ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ గవర్నమెంట్కి ఆల్మోస్ట్ మళ్ళీ మనమే వచ్చామనేటటువంటి వాతావరణం క్రియేట్ చేసుకున్నారు. అందుకని ఎవరినో ల్యూర్ చేస్తూ బడ్జెట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. అదే రిఫ్లెక్ట్ చేస్తుందా ఇప్పుడు? అంటే ఖచ్చితంగా రిఫ్లెక్ట్ చేస్తుంది. చెప్పిన స్టేట్మెంట్ ఏదైనా చూస్తే అసలు వాళ్ళ నడక, హావభావాలు, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వేరే అదర్ పార్టీస్ని డీల్ చేసేటటువంటి విధానం డిఫరెంట్గానే ఉంది. బడ్జెట్ను అట్లా డీల్ చేస్తారు, అందులో ఎక్కడ సెకండ్ థాట్ లేదు. అయితే నార్మల్గా ఓటాన్ అకౌంట్లో ఎక్కడా కూడా ఈ 4 నెలల ఎక్స్పెండిచర్ని అప్రూవల్ కోసం పార్లమెంట్కి వెళ్తారు తప్పిస్తే ఎక్కడా కూడా
వేరే రకమైంది. ఒక 2019లో వీళ్ళే చేశారు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ అయినటువంటి పరిస్థితుల్లో ఎవరినో ఒకరిని సంతోష పెట్టడానికి ఒక బడ్జెట్ వేస్తారని నేను అనుకోను ఈ 4 నెలలు. అవసరం కూడా లేదనుకోవచ్చా? రాదర్ ఖచ్చితంగా లేదు. దీని అర్థం మనం తెలుగులో అటు ఇటు ఏం చెప్పినా కూడా ఎట్ ప్రెజెంట్ మాత్రం, ఎందుకంటే ఇక్కడ మనం ఎప్పుడైతే అయోధ్య రామాలయం అయిపోయిందో ఆ తర్వాత ఇండియా కూటమి విచ్ఛిన్నం అవుతున్నటువంటి దశ. మనకంటే వాళ్ళు ప్లేయర్స్, ఎఫెక్టివ్ ప్లేయర్స్ కదా. మీరు ఎకానమీ గురించి కాకుండా పాలిటిక్స్ వాస్తవం కదా. ఇప్పుడు మీరు ఎన్నికల్లోకి వచ్చేంత వరకే రాజకీయం, వచ్చిన తర్వాత ఎకానమిక్సే కదా. అక్కడ ఏ రకంగా మీరు ముందుకు వెళ్తారని.